లడాఖ్లో జరుగుతున్న అల్లర్లలో ఒక వ్యక్తిపై సిబిఐ దర్యాప్తు చేయాలని నిర్ణయించడం జరిగింది. స్వయంగా హోంశాఖనే ఒక ప్రకటన కూడా చేసిందనమాట. సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి వల్లనే, అతని ప్రసంగాల వల్లనే అక్కడున్న యువత మరియు ప్రజలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారని చెప్పి హోంశాఖ ఒక క్లియర్గా ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సోనం వాంగ్చుక్, ఎవరి సోనం వాంగ్చుక్? ఇతను లడాక్ ప్రాంతంలో లడాక్ను స్టేట్ కోసం మరియు 6th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి హంగర్ స్ట్రైక్ చేస్తున్న వ్యక్తి. మనందరికీ గుర్తుంటే అమీర్ ఖాన్ చిత్రంలోని 3 ఇడియట్స్ పాత్ర ఇతనినే పోలి ఉంటుంది. ఇతను టీచర్ కూడా. సో ఇతని సైంటిఫిక్గా ఒక ప్రయోగశాలగా ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. సో ముఖ్యంగా లడాఖ్లో సెక్మాల్ అంటే స్టూడెంట్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ లడాఖ్ను స్థాపించి అద్భుతమైన ప్రయోగాలు చేయడం జరిగింది. ఇతని ప్రయోగంలో ముఖ్యంగా ఐస్ తుఫా అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ వేసవి కాలంలో వాటర్ కోసం లడాక్ ప్రజలు కష్టాలను చూడలేక ఇతను ఐస్ తుఫా అనే ఒక ప్రయోగాత్మకంగా కృత్రిమ మంచు శిఖరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇతనికి 2008లో రామన్ మగసిస్ అవార్డు కూడా లభించింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇతనిపై సిబిఐ దర్యాప్తు చేయబోతుంది. ఎందుకంటే లడాక్ అల్లర్లలో ఇతని పాత్ర కీలకంగా ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనుమానం మరియు వ్యక్తపరిచిందనమాట. థ్యాంక్ యూ.